హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు టిప్స్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు కంఫర్ట్ ప్యాకెట్స్ ఉంటే చాలు, వీటితో రూమ్ ఫ్రెషనర్ అలాగే బాత్రూమ్ ఫ్రెషనర్ రెండు కూడా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు, అతి తక్కువ ఖర్చు అన్నది చూపించాలనుకుంటున్నాను. తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అయితే అనుకుంటున్నాను. నేను ఇది చాలా రోజుల నుంచి అయితే వాడుతున్నానండి. నాకైతే బాగా యూజ్ అయింది. చాలా ఎక్కువ డబ్బులు పోసి రూమ్ ఫ్రెషనర్లు కొనే పని లేకుండా దీంతోనే చాలా ఈజీగా రూమ్ ఫ్రెషనర్ తయారు చేసుకోవచ్చు, అలాగే బాత్రూమ్ ఫ్రెషనర్ కూడా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో చూపించేస్తాను. ఇంక వీడియోలోకి వెళ్దాం. చూడండి, కంఫర్ట్ ప్యాకెట్స్ ఉంటూ ఉంటాయి కదండి. బ్లూ ఉంటుంది, పింక్ ఉంటుంది. ఇందులో బ్లూ తీసుకున్నాను నేనైతే. మనకి ఏ ఫ్లేవర్ అయితే మనం ఇష్టపడతామో స్మెల్ అదైతే తీసుకోవచ్చు. చాలా ఈజీ అండి. ఇది ఎన్ని రోజులు మనకి ఎందుకు తెలియలేదని అయితే మాత్రం అనిపిస్తుంది మనకి. ఫస్ట్ ఒక గిన్నె అయితే తీసుకున్నాను నేను. ఈ గిన్నెలో మనం ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇవైతే తాగే నీళ్ళు, డ్రింకింగ్ వాటర్ వేసుకోవాలి, సాల్ట్ వాటర్ అయితే వేసుకోకూడదు. ఒక గ్లాస్ వాటర్ వేసుకుని అలాగే ఈ కంఫర్ట్ ప్యాకెట్ కట్ చేసి ఈ వాటర్లో అయితే కలిపేయాలి. మనకి ఏ కంఫర్ట్ అయితే ఇష్టపడతామో అదైతే వేసుకోవచ్చండి. అలాగే మనకి బాటిల్స్ ఉంటాయి కదా, డబ్బాలు, వాటిల్లో కంఫర్ట్ అయిన సరే అయితే ఒక పైన ఉన్న క్యాప్తో ఒక క్యాప్ అయితే వేసుకోవాలి. గ్లాస్ వాటర్కి ఒక క్యాప్ అయితే వేసుకోవాలి. నేను ఒక స్ప్రే బాటిల్లో తయారు చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్ వాటర్ ఒక ప్యాకెట్ వేసాను. మీకు ఇంకా ఎక్కువ కావాలి అంటే 2 గ్లాసుల వాటర్ వేసుకుని 2 ప్యాకెట్స్ అయితే వేసుకోవచ్చు. చక్కగా ఈ ప్యాకెట్లదంతా కూడా ఈ వాటర్లో అయితే వేసేసుకోవాలి. అప్పటికప్పుడు మనకు అందుబాటులో రూమ్ ఫ్రెషనర్స్ లేకపోయినా చాలా ఈజీగా అయితే మిక్స్ చేసి మనం రూమ్ ఫ్రెషనర్గా అయితే వాడుకోవచ్చండి. మన ఇంటికి గెస్ట్లు ఎవరన్నా వస్తున్నారన్నా, లేదంటే ఇల్లు కొద్దిగా మంచి స్మెల్, వర్షాకాలం స్మెల్ సరిగా రాకపోయినా ఈ ఫ్రెషనర్ వాడితే చాలా బాగుంటుంది. ఈ రూమ్ ఫ్రెషనర్ ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు అన్నదైతే కూడా చూపించాలనుకుంటున్నాను ఈ వీడియోలో. తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వాటర్ మొత్తం ఇలా ఒక స్పూన్తో చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్లో ఒక కంఫర్ట్ ప్యాకెట్ వేసాను అంతే. చాలా ఈజీ అండి. ఇది చేయడం ఈజీ, అలాగే వాడటం కూడా ఇంకా ఈజీ. ఇలా మిక్స్ చేసి నేను ఒక స్ప్రే బాటిల్ అయితే తీసుకున్నాను. ఖాళీ బాటిల్ ఉంది. ఆ స్ప్రే బాటిల్లోకి తీసుకుని చక్కగా మనం ఫుల్గా వేసేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా ఒక బాటిల్లోకి అయితే వచ్చిందండి. మనం ఇల్లు ఎంత నీట్గా పెట్టినా ఒకసారి కొద్దిగా స్మెల్గా ఉన్నట్టు, కొద్దిగా ఎలకలు, చాలా చోట్ల కొంతమందికి ఎలకలు అవి ఉంటుంటాయి కదా, అవి ఎలకలు అవి పోయినా సరే ఆ స్మెల్ ఉంటుంది. బల్లు ఉంటే స్మెల్ ఉంటుంది, వర్షాకాలం స్మెల్ ఉంటుంది. మనం ఇల్లు ఎంత నీట్గా చేసినా రూమ్ ఫ్రెషనర్లు వాడితే చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట. మనకు ఫ్రెష్గా నీట్గా ఉన్న ఫీల్ అయితే మనకు వస్తుంది. చక్కగా ఈ బాటిల్ అయితే ఫిల్ చేసేసుకున్న తర్వాత, ఎలకలు అంటే అందరింట్లో ఎలకలు ఉంటాయని కదండి, 1-2 ఉన్నా సరే, చిన్న చిన్న తప్పుజారి 1-2 ఉన్నా సరే అక్కడ కూడా స్మెల్ అయితే బాగా రాదు. అవి పాకించడం కూడా చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. అటువంటిప్పుడు ఇది వాడొచ్చండి. ఇలా ఈ బాటిల్లో అయితే వేసేసుకున్నా. ఇది ఎన్ని రకాలుగా ఉపయోగిస్తానో చూడండి. మనం బెడ్షీట్ అవి వేస్తూ ఉంటాం కదా, వాష్ చేసినప్పుడు కంఫర్ట్ అది పెట్టి వాష్ చేసి పెడుతూ ఉంటాము. కానీ వేసిన తర్వాత 1 or 2 డేస్కి ఆ స్మెల్ అదంతే పోతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే చక్కగా బెడ్షీట్ అది వేసేసుకున్న తర్వాత లైట్గా ఇంట్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత, ఇల్లంతా నీట్గా చేసిన తర్వాత లైట్గా స్ప్రే అయితే చేసుకోవాలండి. అలాంటి బెడ్షీట్ అంతా ఎక్కువగా తడిచిపోయేలాగైతే ఎక్కువగా అయితే అస్సలు చేసుకోకూడదు. లైట్గా టచ్ అప్ ఇచ్చినట్టు లైట్గా స్ప్రే అయితే చేసుకోవాలి. అలాగే రూమ్ కర్టెన్స్ అవి ఉంటాయి కదా, ఇటువంటి కర్టెన్స్ కూడా స్ప్రే చేసుకుంటే రూమ్ చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఒక ఫ్రెష్ ఫీల్ అయితే మనకు వస్తుంది. నేను ప్రతిరోజు కూడా ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత తప్పకుండా ఇదైతే స్ప్రే చేస్తానండి. అందుకు మా ఇల్లు మొత్తం చాలా నీట్గా మంచి స్మెల్తో అయితే ఉంటుంది. అలాగే మనం డోర్స్, విండోస్, ఇట్లా కర్టెన్స్ అవి ఉంటాయి కదండి, కబోర్డ్స్ అవి కూడా, వాటిలో కూడా లైట్గా అయితే స్ప్రే చేయాలి. తడిచిపోయేలాగైతే అస్సలు చేయకూడదు. అలాగే మనం బట్టలు అవి మడత పెట్టి ఉంచుతూ ఉంటాం కదా, అట్లా కంఫర్ట్ పెట్టినా కొన్ని రోజులకు స్మెల్ అయితే పోతుంది. బెడ్షీట్ కానీ మన బట్టలు కానీ అటువంటివి కూడా బయట సైడ్, అవుట్ సైడ్ అనమాట, లోపల వరకు కాకుండా బయట ఊరికి అలా లైట్గా అలా అనేస్తే చాలండి. కబోర్డ్ అది కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇది స్ప్రే చేశాక మాత్రం ఒక 1 or 2 minutes మాత్రం కొద్దిగా ఓపెన్ చేసి ఉంచి తర్వాత అయితే మనం కర్టెన్స్ అవి వేసుకోవాలి. ఇవి బీరువాలో ఉండే వాటికైతే అసలు కొట్టకూడదండి. కర్టెన్స్ లోపల అది ఇన్ని వాటికి గాలి బాగా ఆడుతుంది కదా, అటువంటి వాటిలో అయితే వేయాలి. మన గార్డెన్ బీరువాలో ఉండే బట్టలకి అది కొడితే తేమ వచ్చేస్తే అందుకోసం కొట్టకూడదు. అయితే బయట ఉంటుంది కాబట్టి తొందరగానే ఆరిపోతుంది. అలాగే మనం కంఫర్ట్ ప్యాకెట్ కట్ చేసాం కదా,
అది బయట పాడేయాల్సిన పని లేదండి. ఇలా బట్టల మధ్యలో కనుక మడతపెట్టి పెడితే మంచి సువాసనతో బట్టలు చాలా మంచి స్మెల్తో అయితే ఉంటాయండి. అలా ప్యాకెట్స్ కట్ చేసి అయితే నేను అలా పెడుతూ ఉంటాను. మళ్ళీ 1 వీక్ ఏదైనా తయారు చేసినప్పుడు ఆ ప్యాకెట్ తీసి బయట వేసి కొత్తది పెడుతూ ఉంటాను. అలాగే ఇటువంటి కూలర్స్ సమ్మర్లో అందరం వాడుతూ ఉంటాం కదండి. కూలర్లో చల్లగానే వస్తుంది కానీ చుట్టూ ఉన్న మ్యాట్స్ వల్ల ఒక్కొక్క కూలరు ఒక్కొక్క రకమైన స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. అలాగే కొన్ని కూలర్స్ అయితే నీటి వాసన వస్తాయి, కొన్ని అయితే ముక్కుపోయినట్టు వాసన వస్తూ ఉంటాయండి. అటువంటి స్మెల్ రాకుండా ఉండాలంటే మనం ఇలా రూమ్స్ రెడీ చేసాం కదా, ఇవి అయితే మ్యాట్స్కి చక్కగా స్ప్రే చేసుకుంటే మంచి సువాసన భరితంగా ఇల్లు అయితే ఉంటుందండి. కూలర్ మన ఇంట్లో తిరిగినంతసేపు చాలా మంచి ఫ్రేగ్రెన్స్ అయితే వస్తుంది. ఈ టిప్ అయితే మాత్రం అందరూ తప్పకుండా పాటించండి. మీ అందరికీ టిప్స్ నచ్చితే మాత్రం తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. అలాగే కొద్దిగా మనం వాటర్లో కూడా స్ప్రే చేసామంటే చాలా చక్కగా మంచి ఫ్లేవర్ అయితే వస్తూ ఉంటుంది. కూడా నేను ఈ మధ్యనే ట్రై చేశానండి, నాకు బాగా వర్కౌట్ అయింది. మీకు కూడా వర్కౌట్ అవుతుందని అయితే అనుకుంటున్నాను నేను. తప్పకుండా ఈ టిప్స్ అయితే మీరు యూజ్ చేసి చూడండి, మీ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను. చక్కగా నేను ఇలా మ్యాట్లకి ప్రతిరోజు డైలీ స్ప్రే చేస్తానండి, ఎక్కువ అక్కర్లేదు, చాలా కొంచెం స్ప్రే చేస్తే సరిపోతుంది. అలాగే నేను పక్కన ఇంకో బెడ్రూమ్ ఉందండి మాకు, సెకండ్ బెడ్రూమ్. ఆ బెడ్రూమ్లో కర్టెన్స్ కూడా నీట్గా కర్టెన్స్ అన్నిటిలో కూడా చక్కగా స్ప్రే చేసేస్తాను. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా చక్కగా మంచి సుగంధభరితంగా మన ఇల్లు ఉంటే మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి. ఇల్లుని చూసి ఇల్లాలు చూడాలంటారు కదా, అలాగే మన ఇల్లు నీట్గా ఉంటే ఇల్లాలు కూడా ఎప్పుడు చాలా పద్ధతిగా ఉంటుంది. ఏదైనా సరే మనం చేసే పనిలోనే ఉంటుంది కదా. మన ప్రతిభ మొత్తం బయట పెట్టాలంటే ఇటువంటి చిన్న చిన్న ట్రిక్స్ అయితే మనం ఉపయోగించాలి, తీరాలి, తప్పదు. నేను లైట్గా స్ప్రే చేసిన తర్వాత కొద్దిగా ఫ్యాన్ అయితే వేసేస్తానండి. ఎక్కడన్నా కొద్దిగా లైట్గా తేమలా ఉన్న ఆరిపోతుంది కదా, ఇలా కర్టెన్స్ అన్నిటికి కూడా వేస్తాను. బయట నుంచి విండో ఓపెన్ చేసినప్పుడు గాలి వస్తుంది కదా, ఆ గాలికి కూడా ఈ కర్టెన్స్ నుంచి వచ్చే ఫ్లేవర్ చాలా చక్కగా అయితే ఉంటుందండి. ఈ టిప్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను, తప్పకుండా ఒకసారి యూజ్ చేయండి. అలాగే ఇలా పింక్ కలర్ శాషేలు అయితే ఒకటి తీసుకున్నానండి, కంఫర్ట్ ప్యాకెట్. ఇది బాత్రూమ్ ఫ్రెషనర్గా అయితే నేను యూజ్ చేస్తున్నాను. అది ఎలా చేయాలంటే ఇది ఇంకా ఈజీ అండి, చాలా అంటే చాలా డెడ్ ఈజీ అనమాట చేయడం. చక్కగా ఒక బాక్స్ తీసుకుని నేనైతే ప్లాస్టిక్ తీసుకున్నాను. మీరు మీ అవైలబుల్గా ఏ బౌల్ ఉంటే ఆ బౌల్ అయితే ఒకటి తీసుకుని మీరు 2-3 వాష్రూమ్లో పెట్టాలంటే 2-3 చేసుకోవచ్చండి. దీంట్లో ఒక 2-3 స్పూన్ల కల్లుప్పు అయితే వేయాలి. కల్లుప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని మొత్తం తీసేస్తుందండి. ఇంట్లో అక్కడక్కడ కార్నర్స్లో తప్పకుండా బౌల్లో వేసి పెట్టుకుంటే నెగిటివ్ అనేది ఉండకుండా చాలా పాజిటివ్గా ఉంటుంది. మనకు వచ్చే ఆలోచనలు కూడా చాలా పాజిటివ్గా అయితే ఉంటాయండి. ఈ బౌల్లోకి నేనైతే ఒక 3 స్పూన్ల కల్లుప్పు అయితే తీసుకున్నాను. ఈ కల్లుప్పులో ఒక 4 మనం కర్పూరం బిళ్ళలు అయితే వేయాలండి. ముద్ద కర్పూరం కానీ లేదంటే ట్యాబ్లెట్స్లా ఉంటాయి కదా, హారత కర్పూరం, అది కానీ ఏదైనా అవ్వచ్చు. తీసుకుని కొద్దిగా పౌడర్లాగా చేసి అయితే దీంట్లో మిక్స్ చేయాలి. ఇలా చేయడం వల్ల బాత్రూంలోకి బల్లులు రావడం చాలా తగ్గిపోతాయండి. ఎక్కడ బల్లులు లేకపోయినా మన బాత్రూమ్స్లో అయితే మాత్రం ఎక్కువగా బల్లులు తిరుగుతూ ఉంటాయి కదా, బల్లులు రావడం తగ్గిపోతుంది. అలాగే మంచి బాత్రూమ్ ఫ్రెషనర్గా అయితే మాత్రం ఉపయోగపడుతుందండి. మనం ఓడోనిలు ఇటువంటివి కూడా ఏమీ కొనాల్సిన పని అయితే లేదు. ఈ బాక్స్ తీసుకెళ్ళి వాష్రూమ్లో ఏదో ఒక కార్నర్లో వాటర్ పడని చోట పెడితే చాలా బాగా ఉంటుంది. ఇది మనం ఇంట్లో తయారు చేసుకుంటాం కాబట్టి వీక్లీ వన్స్ అయితే చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. 15 days అది ఉంచుకుంటే దీని స్మెల్ అయితే పోతుంది, ఆవిరైపోతుంది. అప్పటికి ఇలా మనం కల్లుప్పులో హారత కర్పూరం వేసి చక్కగా మిక్స్ చేసి ఒక ప్యాకెట్ అయితే కట్ చేసి దీంట్లో వేసేస్తున్నాను. మీరు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు. నేనైతే పింక్ వేస్తున్నాను, ఇది కూడా చాలా బాగుంటుంది. అదే మీరు డబ్బాలో కనుకుంటే కనుక ఆ క్యాప్తో ఒక క్యాప్ అయితే వేసుకోండి. వేసుకుని చక్కగా మిక్స్ అయితే చేసేసుకోవాలి. ఇలా మనకి 2-3 వాష్రూమ్స్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి కదండి, అక్కడైతే 2-3 చోట్ల మనం పెట్టుకుంటే మంచి ఫ్లేవర్గా ఉంటుంది. వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఒక గలీజ్ స్మెల్ అనేది అది రాకుండా అయితే ఉంటుందండి. ఎంత నీట్గా చేసిన ఇటువంటివి పెట్టుకుంటేనే మన వాష్రూమ్స్ చాలా క్లీన్ అండ్ గ్రీన్గా అయితే ఉంటాయి. ఐ మీన్ గ్రీన్ అంటే నీట్గా. నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం అండి, అందుకు ఆ పదం అయితే వాడాను. ఇలా మిక్స్ చేసుకుని ఈ బౌల్ అయితే మనం వాష్రూమ్లో పెట్టేసుకోవచ్చు. దీని మీద క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్ పెట్టేస్తే కనుక ఆ క్యాప్కి మనం హోల్స్ పెట్టుకోవాలండి. ఒక టర్న్ స్క్రూ కానీ ఒక దబ్బలం కానీ సూత్తో కానీ మనం హోల్స్ కింద పెట్టుకుంటే ఆ క్యాప్కి అలా మూత పెట్టేస్తే కింద పడినా అది బయట ఒలిగిపోకుండా అయితే ఉంటుంది. లేదు హోల్స్ అంటే బౌల్లా అయితే తీసుకెళ్ళి మనం పెట్టేసుకోవచ్చండి. చాలా మంచి రూమ్ ఫ్రెషనర్ అయితే ఒకటి చూపించాను. అలాగే ఇది అయితే వాష్రూమ్ ఫ్రెషనర్ అండి, ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు. ఈ రెండు కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను.
ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ అయితే మాత్రం షేర్ అయితే చేయండి. అలాగే ఈ ప్యాకెట్ కట్ చేశాను కదా, ఇది వృధాగా పోవడం ఎందుకని నేను మడత పెట్టేసి ఇది కూడా బట్టల మధ్యలో అయితే పెట్టేస్తాను. ఈ రోజు నా వాయిస్ అయితే కొద్దిగా సరిగ్గా రావట్లేదు, ఎందుకంటే కొద్దిగా జలుబు దగ్గు ఉందండి. కొద్దిగా నా వాయిస్ని ఇగ్నోర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను, అర్థం చేసుకుంటారండి మీరు. ఇటువంటి ప్యాకెట్స్ ఇలా బట్టల మధ్యలో పెట్టేసుకున్నామంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటాయండి. అలాగే మనకి షూస్ అయ్యి ఉంటాయి కదా, పిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ, అలా షూలో కూడా మనం చక్కగా ఒక్కొక్క షూలో ఒక్కొక్క ప్యాకెట్ పెట్టుకున్నా, లేదంటే ఒక ప్యాకెట్ ఉంటే కట్ చేసి 2 ముక్కల కింద 2 షూస్లో పెట్టుకున్నా మళ్ళీ వేసుకునే వరకు చాలా మంచి స్మెల్ అయితే వస్తాయండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్లో చాలా మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయండి. ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే షేర్ చేయండి. ఇంకా ఇటువంటి మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయండి, ముందు అయితే పోస్ట్ చేస్తాను. తప్పకుండా నన్ను నా ఛానల్ని ఇలా ఆదరించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఉంటాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. ఓకే, బాయ్ అండి.